నార్మల్గా అన్ని పార్ట్స్లో, రాజ్యాంగంలోని అన్ని పార్ట్స్లో చదువుకునే నేర్చుకునే పద్ధతిలో కాకుండా మన రాజ్యాంగంలో పార్ట్స్, చాప్టర్స్, ఆర్టికల్సే కాకుండా ప్రత్యేకంగా కొన్ని షెడ్యూల్స్, అంటే షెడ్యూల్ అంటే ఏంటంటే ప్రత్యేకంగా రికగ్నైజ్ చేసి దాని గురించి వ్రాయడం, చర్చించడం, చదవడం, కొన్ని షెడ్యూల్స్ కూడా మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ షెడ్యూల్స్లో ఉన్న మ్యాటర్, చర్చ ఏంటంటే ఈ రాజ్యాంగంలో వివిధ భాగాల్లో, చాప్టర్స్లో, ఆర్టికల్స్ కింద ఉన్న విషయాలు మన దాని యొక్క రెగ్యులర్ ప్రాసెస్, పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్, పవర్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్, పవర్స్ ఆఫ్ ద గవర్నర్, ఇట్లా కాకుండా ఈ మోడర్న్ రాజ్యాంగ పరమైన అంశాలు, కాన్సెప్ట్లు అప్లై చేయకుండా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల కొరకు ఒక ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించి ఆ ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటివో ఆ ప్రకారం ఆ ప్రత్యేకమైన పరిస్థితులను ప్రిజర్వ్ చేస్తూ, పరిరక్షిస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నడుచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన కొనసాగించడం అనడం చేయడం జరిగింది. అయితే ఈ ప్రత్యేకమైన షెడ్యూళ్ళు, తర్వాత అందులో ప్రొవిజన్స్ను చేర్చడం దేనికి? ఆ ప్రాంతాలకి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు, తర్వాత మన షెడ్యూల్స్ ఎందుకు అంటే మన దేశంలో మన మెయిన్ స్ట్రీమ్ కల్చరు, సివిలైజేషను, ఆర్థిక విధానము, ల్యాండ్ ఓనర్షిప్, తర్వాత హౌస్ ఓనర్షిప్ అంతా భిన్నంగా ఉందండి. భిన్నంగా ఆ ప్రాంతాల్లో, ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఈ మొత్తం భారతదేశంలో ఉన్నదానికంటే భిన్నంగా ఉంది. ఎందుకు ఉన్నది అంటే దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో కొన్ని ఏరియాస్, ప్రత్యేకంగా హిల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్, ఈ ఏరియాస్లో, ఈ ప్రాంతంలో జీవించే ప్రజలు కొన్ని ప్రత్యేక సంస్కృతి కలిగి ఉన్నారు. ప్రత్యేకమైన పద్ధతులు, మ్యారేజ్ పద్ధతులు కానీ, తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ పద్ధతులు కానీ, దాని తర్వాత మ్యాన్ ఉమెన్ రిలేషన్స్ కానీ, తర్వాత అందరు కలిసి ఉండడమా లేదా విడివిడిగా ఉండడమా అనే విషయాల మీద ప్రత్యేక సంస్కృతి, మన ఆచారాలు ఉన్నాయన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైందంటే వీళ్ళు చాలా తరతరాలుగా ఆ కల్చర్ను అట్లే పాటిస్తూ వాళ్ళ జీవితాన్ని వేరుగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు ముఖ్యంగా అంటే వాళ్ళు దూరం ఉన్నారు, ఈ మైదాన ప్రాంతాలకి దూరం ఉన్నారు. ఒక రాష్ట్రంలో కానీ హిల్ ఏరియాస్ ఉంటాయి, ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. దాని తర్వాత ఫారెస్ట్, హిల్ ఏరియాస్లోనే వాళ్ళు జీవనం గడుపుతుంటారు. ఈ ఫారెస్ట్ అండ్ హిల్ ఏరియాస్ ఉండే ప్రజలు మన ఈ వేరే ఇతర గ్రామీణ ప్రాంతాల్లో, ప్లేన్స్లో, మైదాన ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క కల్చర్కి భిన్నంగా బతుకుతుంటారు. సో సామాన్యంగా ఏమవుతుందంటే ఆ భిన్నంగా బతికినప్పుడు వాళ్ళ కండిషన్స్ కూడా వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్యాక్వర్డ్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు మన ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్న, నాగరిక ప్రాంతాల్లో ఉన్న విధంగా బట్టలు పూర్తిగా వేసుకోరు. తర్వాత వాళ్ళ యొక్క చీరలు కట్టుకోవడం కూడా వేరే ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ యొక్క తిండి కూడా ఎక్కడ వస్తుందంటే ఏమి చెట్ల దగ్గర నుంచి, తర్వాత మన ఇతర జంతువులను చంపుకొని తినడం ఉంటుంది అన్నట్టు. సో
నిజంగా ఏంటంటే సివిల్ నాగరికత ఉండదు, తర్వాత వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉండదు. ఎకనామిక్ డెవలప్మెంట్ చూడండి మీరు, మన మన మెయిన్ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం చేసి వ్యవసాయం వచ్చిన ధాన్యాలని గుళ్ళలో పెద్ద పెద్ద మన పెద్ద పెద్ద మన గుమ్ములలో తర్వాత వాటిలలో పీల్చుకొని ప్రిజర్వ్ చేసుకొని మొత్తం సంవత్సరం పొడుగుతున్న తింటారు. అదే కంటే వాళ్ళకి విలేజెస్లో ఉండే వాళ్ళకి, తర్వాత ఫారెస్ట్ ఏరియాస్ ఉండే వాళ్ళకి అది ఉండదు. సో వాళ్ళ జీవన విధానమే వేరు ఉంటుంది. సో ఒక దిక్కేముంటుంది, ప్రత్యేకతలు ఉంటాయి. తర్వాత ఇంకొక దిక్కేముంటుందంటే వాళ్ళకు ప్రభుత్వము, నాగరిక ఏరియాలో ఉన్న ప్రభుత్వము వాళ్ళ కోసం ఏం చేయాలనేది ప్రశ్నే తలెత్తుతుంది. ఎట్లా తలెత్తుందంటే వాళ్ళ కండిషన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, వాళ్ళు స్కూల్కి పోవడము, వాళ్ళ పిల్లలకి స్కూల్ పంపడము, పిల్లల యొక్క ఆరోగ్యం చూడడము, తర్వాత మన ప్లేన్ ఏరియా మైదాన ప్రాంతాల్లో ఉన్న మన హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇతర సాంస్కృతిక మన విషయాల్లో, యాక్టివిటీస్లో వాళ్ళు కూడా పాల్గొని వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలా అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే ఇంకొక సమస్య ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఇదివరకే చాలా రోజుల నుంచి చాలా మన తరతరాలుగా వస్తున్న సంస్కృతి ఎట్లుంటుందంటే కమ్యూనిటేరియన్ సంస్కృతి ఉంటుంది, కలిసి ఉండే సంస్కృతి. కొంతవరకు కొన్ని ప్రాంతాలను అయితే మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఆచారాలు ఉంటాయి. మాతృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటంటే స్త్రీ యొక్క ఆధిపత్యం, సమానత్వం అన్న ఆధిపత్యం అని ఉంటుంది. ఎందుకంటే మాతృస్వామ్య ఆచారాలు ఎందుకు వచ్చినాయంటే మన పిల్లలు పుట్టిన వెంటనే చాలా రోజుల వరకు పిల్లలు మన తల్లి దగ్గరే ఉంటారు. ఈ అసలు తల్లిదండ్రి ఎవరో పిల్లలకి తెలియదు. సో సామాన్యంగా ఏమవుతుందంటే పిల్లలు మన తల్లి దగ్గర ఉండడం వల్ల అది మాతృస్వామ్యం వ్యవస్థ, తల్లికి హక్కులు కూడా మాతృస్వామ్య వ్యవస్థలో ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ సివిలైజేషన్ వల్ల సివిలైజేషన్ ప్రాంతాల్లో ఏంటి మీకు తెలుసు కదా, పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థ అంటే ఇది మన పురుషాధిక్యత. సో ఈ విధంగా అది మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఆచారాలు ఇంకా ఉంటాయి అందులో. సో ఈ విధంగా ఉండడం వల్ల అది మన మైదాన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకంటే భిన్నంగా వాళ్ళ యొక్క జీవన శైలి ఉంటుంది. సో ఒక సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ మైదాన ప్రాంతాల్లో ఉన్న నాగరికత డెవలప్ అయిన వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, కావలసిన చట్టాలు వాళ్ళ మీద ఇంపోజ్ చేస్తే వాళ్ళని కూడా ఈ కొత్త చట్టాలు అనుకూలంగా మీరు మెదలాలా, బ్రతకాలా, జీవించాలా అని కనుక మనం దాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దితే ఏమవుతుందంటే వాళ్ళు రిబేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి హిల్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి వాళ్ళ మీద, వాళ్ళ ఆచారాల మీద, వాళ్ళ యొక్క జీవన శైలి మీద వాళ్ళకి ఎమోషన్, సో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మన ఉంటాయి కదా, వాళ్ళ యొక్క రాజకీయ ఆచారాలు ఎట్లుంటాయంటే ప్రజల నుంచి, అందులో నుంచే ఒక అతను చిప్టన్గా, అది వారసత్వంగా వచ్చే చిప్టన్గా అతని కొడుకులు, మన కొడుకులు వాళ్ళేం కాదు. అంటే రాజకీయ పరంగా, జీవనాధారం పరంగా, అంటే ఆర్థికపరమైన విషయాలు, అంటే జీవనాధారము, అట్లా జీవించడానికి ఏ విధంగా సంపాదించుకోవాలా, ఆహారం ఏ విధంగా సమకూర్చుకోవాలా వాటి పరంగాను, తర్వాత సంస్కృతిగా బాడీ, లాంగ్వేజ్, తర్వాత మన మ్యారేజ్, ఇవన్నీ సంస్కృతి పరంగా కూడా వాళ్ళు ఈ విషయాల మీద, వాళ్ళకు వచ్చిన ఆచారాల మీద వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే సామాన్యంగా మీకు తెలుసు కదా, నార్త్ ఈస్ట్లో అంటే నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ విధంగా చాలా సంవత్సరాల వారికి మన మెయిన్ స్ట్రీమ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడము, యుద్ధం చేయడము, పోరాటము జరిగింది. సో కాబట్టి నిజానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ఒక పద్ధతిలో
ఈ ప్రాబ్లంని మన పరిష్కరిస్తూ అడ్రస్ చేస్తూ వచ్చిందనండి. సో ఈ అసలు నిజానికి ఒకటి చెప్పాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలా, ఈ ట్రైబల్స్ని, ట్రైబల్ ఏరియాస్ని, ట్రైబల్ పీపుల్ని, వాళ్ళకున్న ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలు, ఆర్థిక లక్షణాలు నిజానికి పూర్తిగా మార్చాలా, లేకపోతే వాళ్ళ యొక్క ఆచారాలను, కలిసి ఉండే ఆచారాలను, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఈ యొక్క ఆచారాలను, లైఫ్ని ప్రిజర్వ్ చేయాలన్నా, లేకపోతే మన ఆధునిక పద్ధతుల యొక్క ఆధునిక విధానాలను వాళ్ళ మీద వాళ్ళ మధ్యన ప్రచారం చేసి వాటిని పాటించమని ఒత్తిడి తేవాలా, మార్చాలన్నా, మోడర్నైజ్ చేయాలన్నా అనే నిజానికి విషయాల మీద 2-3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్విన్ అనేవాడు ఏమంటాడంటే వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళ యొక్క ఆచారాలని, వాళ్ళ యొక్క మన భూమిని కంబైన్డ్గా ఉంచుకోవడానికి, తర్వాత వారి మ్యారేజ్ లక్షణాలు, మ్యారేజ్ గురించి వాళ్ళ ఆచారం నిజానికి ప్రిజర్వ్ చేయాలా, అంటే వాటిని పూర్తిగా మార్చకూడదు, అలానే ఉంచాలా, ఆ విధంగానే మోడర్నైజ్ చేయాలా అని చెప్తారు ఎల్విన్ అనేవాడు. కానీ నెహ్రూ మరియు ఇతరులు ఏమంటారంటే అట్లా కాకుండా వాళ్ళని మార్చాలి. తర్వాత ఈ మన జనసామాన్యంలోని మైదాన ప్రాంతంలో అభివృద్ధి చెందిన విలసిల్లిన నాగరికతను వాళ్ళని కూడా ఒక భాగం చేయాలా, ఆ భాగంలో పార్టిసిపేట్ చేయాలా, వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేటట్టు చేయాలా అని ఒక మోడర్నిస్ట్ అప్రోచ్, మార్టిన్ సిద్ధాంతము పాటించాలని నెహ్రూ అటువంటి వాళ్ళు చెప్తారు. అయితే మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే, కావున చాలా మటుకి ఈ అటు కాకుండా ఇటు కాకుండా రాజకీయ విషయాల్లో మాత్రము వాళ్ళ యొక్క పూర్వపు ఆచారాలను, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండేటట్టు, కానీ ఆ యొక్క మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్స్ మాత్రము ఈ మెయిన్ స్ట్రీమ్ రాజ్యాంగంలోని భాగంగా భిన్నంగా, రాజ్యాంగంలోని విషయాలకు భిన్నంగా ఉండేటట్టు చేసింది. సో అట్లా నిజానికి ఇంకోటి మనము ఇక్కడ చర్చించుకోవాలి. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళు నిజానికి ఏంటంటే ఈ ఎల్విన్ అన్నట్టే మన పరిపాలన సాగించారు. అంటే వాళ్ళను ఐసోలేషన్ మన డిస్టేషన్, ఐసోలేట్ దమ్ అండ్ దెన్ అప్లై separate this thing for them. సో వాళ్ళని ఐసోలేట్, వాళ్ళ యొక్క జీవిత విధానాల్లో ఎక్కువ మన ఇది చొరబాటు చేయలేదండి, ఇంటర్ఫియర్ చేయలేదు. సో కానీ ఆ విధంగా అయితే డెవలప్ కాదనే ఉద్దేశంతో నెహ్రూ నాయకత్వంలో కొంతవరకు వేరే విధానాలు, కంబైన్డ్ విధానాలు అనుసరించడం జరిగింది. సో అది ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్యాంగ సభలో, భారత రాజ్యాంగ సభ ఇది భారత రాజ్యాంగాన్ని వ్రాయడానికి ఏ విధంగా మన అపాయింట్ చేయబడిందో, నియమింప చేయబడిందో, ఆ భారత రాజ్యాంగాన్ని ప్రత్యేకంగా ఈ మన ప్రతి రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ పీపుల్ మన నిజంగా వాళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక విధానాలు, రాజకీయ విధానాలు చేస్తున్నారు. అయితే ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా మన ట్రైబల్ ఏరియాస్, హిల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్లో బ్రతుకుతున్న ప్రజలను ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం, రాజకీయ విధానము ఈ ప్రత్యేక విధానాలకి, ఈ ప్రత్యేక ప్రాంతాలకి, హిల్ ఏరియాలో ఉన్న ట్రైబల్స్కి, ఈ ట్రైబల్ ఏరియాస్కి వర్తించదు. ఎందుకంటే
భారతదేశం ఏ విధానాన్ని అనుసరిస్తుందంటే వాళ్ళ యొక్క ఆచారాలని, వ్యవహారాలని, సంస్కృతిని, తర్వాత ఆర్థిక విధానాలని పరిరక్షిస్తూ, ప్రిజర్వ్ చేస్తూ, వాళ్ళ యొక్క ఎమోషన్స్కి, వాళ్ళ యొక్క సెంటిమెంట్కి అనుకూలంగా కొన్ని విధానాలను రూపొందిస్తే బాగుంటుందని భారత ప్రభుత్వం భావించింది. సో నిజానికి భారత రాజ్యాంగంలోనే భారత రాజ్యాంగ సభ ఒక కమిటీని ఏర్పరిచి, ఆ కమిటీని ఏమిటంటే ఏ విధంగా ఈ ప్రాంతాలలో, ఈ లక్షణాలు గల ప్రాంతాలలో ఏ విధంగా ఒక ప్రత్యేక విధమైన పరిపాలన విధానాన్ని మనము వాళ్ళకి ప్రసాదించాలా, ఇవ్వాలా అని చూడండి అనే ఒక కమిటీని అపాయింట్ చేసిందంటే అప్పుడే రాజ్యాంగ సభ రాజ్యాంగం రాస్తున్నప్పుడే. సో ఆ రాజ్యాంగ సభలో ప్రత్యేకమైన కమిటీ కొన్ని సూచనలు చేసిందన్నట్టు. ఏం సూచనలు అంటే, ఫస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఒకటి చేయాలి. ఫస్ట్ చాలా రాష్ట్రాల్లో హిల్ ఏరియాస్లో, ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న ప్రాంతాలని, గ్రామాలని, టౌన్ అంటే కొంచెం డెవలప్ అయిన గ్రామాలు అనుకోండి, వాటిలో ఆ ఏరియాస్లో ఎప్పుడు షెడ్యూల్ ఏరియా అని మనం అనుకుంటామంటే అది అందులో ప్రత్యేకంగా ట్రైబల్ పాపులేషను ఎక్కువ ఉండాలి. తర్వాత జీవన విధానం చాలా బ్యాక్వర్డ్గా ఉండాలి, అంటే డెవలప్ కాని విధంగా ఉండాలి. తర్వాత ప్రత్యేకంగా ఆ జీవన విధానము ఒక పెద్ద ఏరియాకి రీజనబుల్ ఏరియా ఉండాలి. తర్వాత ఆ రీజనబుల్ ఏరియాలో వాళ్ళందరూ ఒక యూనిఫామిటీ, ఆ ఉన్న ప్రజల మధ్య ఒక యూనిఫామిటీ అనేది ఉండాలి. సో ఆ ప్రాంతం ఏమవుతుందంటే ఒక షెడ్యూల్ ఏరియా డిక్లేర్ చేయబడుతుంది. ఈ 4 రకాలైన పరిస్థితులు ఆ ఏరియాలో ఉంటే ఆ ఏరియాని రికగ్నించి అది షెడ్యూల్ ఏరియా అనబడుతుంది. అయితే ఒక ప్రత్యేకంగా ఒక భిన్నమైన సెపరేట్ విధానం కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అది నిజానికి అదేంటంటే ఆ రాష్ట్రాలు ఏంటంటే మన అస్సాం, తర్వాత మిజోరాం, తర్వాత మన మేఘాలయ మరియు త్రిపుర, ఈ 4 రాష్ట్రాలలో మాత్రము ఇంకొక వేరే షెడ్యూల్, అంటే ఈ మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఈ రాష్ట్రాలకు ఒక విధంగా 5వ షెడ్యూల్లో ఏ విధంగా పరిపాలన సాగించాలనేది నిర్ధారించారు. తర్వాత అవి కాకుండా మన ఈ మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అస్సాం, ఈ రాష్ట్రాల్లో మాత్రము కొన్ని ప్రాంతాలను రికగ్నైజ్ చేసి, గుర్తించి ఆ ప్రాంతాలను అటానమస్ డిస్ట్రిక్ట్గా ఏర్పాటు చేశారు. అటానమస్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న వేరే జిల్లాల కంటే పూర్తిగా భిన్నంగా పరిపాలించబడతాయి, భిన్నంగా ట్రీట్ చేయబడతాయి వాళ్ళ యొక్క పరిపాలన విధానాల్లో. ఈ మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ మొదలగు రాష్ట్రాలు మాత్రము 5th షెడ్యూల్ కింద వచ్చినాయి. 6th షెడ్యూల్ మాత్రము ఈ మన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలు వచ్చినాయి 6th షెడ్యూల్ కింద. అయితే సో 5th షెడ్యూల్లో ఉన్న మన ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ పీపుల్ ఒక విధంగా పరిపాలించబడతారు, ఒక విధంగా వాళ్ళకి ఒక పరిపాలన విధానం ఉంది. ఈ 6th షెడ్యూల్లో ఉన్న ప్రజలకి, మన ఏరియాస్లో ఉన్న వాళ్ళ ట్రైబ్స్కి ఇంకొక విధంగా పరిపాలనకు కిందికి వస్తారు. సో ఫస్ట్ ఏంటి, ఈ ముఖ్యమైన 5వ షెడ్యూల్ కింద వచ్చే రాష్ట్రాలు
చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మరియు త్రిపుర, మేఘాలయ, మేఘాలయ, త్రిపుర, మధ్యప్రదేశ్, బీహార్, ఇటువంటి రాష్ట్రాలలో ఒక విధమైన పరిపాలన జరిగేటట్టు రాజ్యాంగంలో పొందుపరచబడింది. అదేంటి అంటే రాష్ట్రంలో ఉన్న మైదాన ప్రాంతాలకు ఒక పరిపాలన ఉంటుంది, ఈ హిల్ ఏరియాస్ లో ఉన్న ట్రైబల్ ఏరియాస్కి ట్రైబల్ ఒక పరిపాలన. ఆ ట్రైబల్ ఏరియాస్కి నిజానికి మన రాష్ట్రానికి ఉన్న గవర్నమెంట్ పరిపాలన సాగిస్తారు, కానీ ఆ ట్రైబల్ ఏరియాస్ మాత్రము సెపరేట్ పరిపాలన ఉంటుంది. ఆ ట్రైబల్ ఏరియాస్ని అది గుర్తించిన తర్వాత ప్రతి ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ లో ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్, ప్రత్యేకంగా అందులో ప్రతి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో ముఖ్యంగా 20 మంది ఉంటారు. ఆ 20 మందిలో ఒక 2-3 తప్ప తక్కిన వాళ్ళందరూ ట్రైబల్ రిప్రజెంటేటివ్సే అందులో భాగస్వాములు కావాలా. ఆ ట్రైబల్ దానివల్ల ఏమవుతుందంటే ఆ ట్రైబ్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్కి అనుకూలంగా వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క ట్రైబ్సే ఆచారాలను మన ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే, అనుసరించి చేసే వాళ్ళే ఎన్నుకొనబడతారన్న. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయబడుతుంది. అయితే ఆ ట్రైబల్ అడ్వైజరీ యొక్క మన సలహాల ప్రకారంగా ఈ మన గవర్నరు పరిపాలన సాగిస్తారు. కానీ ప్రతి సంవత్సరం గవర్నర్ అతని కింద, అంటే అతని రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్, ట్రైబ్స్ ఏ విధంగా జీవిస్తున్నారు, ఏ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైబల్ విధానాలు అక్కడ అమలు చేయబడుతున్నవి అనే విషయాన్ని సంవత్సరానికి ఒకసారి అతను ప్రెసిడెంట్కి రిపోర్ట్ పంపాలి కంపల్సరిగా. పంపడం వల్ల ఏమవుతుందంటే మన ప్రెసిడెంట్ దాన్ని చూసుకొని చేయవలసిన ఏమైనా మార్పులు చేసి పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఉన్న పరిపాలన విధానం ఎట్లా ఉంటుందంటే, మన ఏ కారణాల వలన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఒక ప్రాంతంలో ప్రజలు నిజానికి మనం ముందు దర్శించుకున్నట్టు ట్రైబల్ ఏరియాగా పరిగణించడానికి అది లక్షణాలు లేకుంటే ఆ ట్రైబల్ ఏరియాను కట్ చేసి డివైడ్ చేసి అది ట్రైబల్ ఏరియా గుర్తింపునే విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా పరిపాలన కొనసాగించినప్పుడు గవర్నరు ఒకవేళ ఒక ఏరియా మన ఏ కారణాల కన్నా మార్పు చేయవలసి ఉంటే దాన్ని ఆ ఏరియాకు కొన్ని కొత్త జాగ్రత్త భౌగోళిక ప్రాంతాలను చేర్చగలుగుతుంది, ఆల్టరేషన్. సో ఒక ఏరియాను చేయొచ్చు, తర్వాత మొత్తం తీసేయచ్చు, ఇంకో ఏరియాలో కొత్త ప్రాంతాలను, కొత్త గ్రామాలను అభివృద్ధి కల్పించు. ఈ విధంగా పరిపాలన సాగించినప్పుడు పరిపాలన బాగా సాగాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అన్ని రకాల వసతులు ఉండాలా, తర్వాత వాళ్ళపై చేసే పరిపాలన వాళ్ళకి తృప్తికరంగా ఉండాలంటే దానికి ఈ మార్పులు తప్పకుండా చేయవలసి వస్తుంది. సో అల్టిమేట్లీ ప్రెసిడెంట్ హ్యాస్ ద రైట్ టు ఆల్టర్ ఏ ట్రైబల్ ఏరియా, ఎక్స్టెండ్ దాని యొక్క భూభాగాన్ని పెంచడం జరగవచ్చు, తగ్గించవచ్చు,
అసలు కొన్ని ప్రాంతాలని అసలు మొత్తమే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, ట్రైబల్ ఏరియా కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ది ప్రెసిడెంట్ హ్యాస్ ద అల్టిమేట్ పవర్ టు డూ దట్. బట్ నార్మల్గా ఈ ప్రొవిజన్ ప్రకారము ఇదివరకు గవర్నర్ ఏ గవర్నర్ అయితే కూడా ఆ గవర్నర్ నిజానికి మన ఆ ప్రాంతాల గురించి ప్రత్యేక ప్రొవిజన్స్తో, ప్రత్యేక చట్టాలతో అవి కొనసాగిస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రైబల్ ఈ స్పెషల్గా షెడ్యూల్ 5th షెడ్యూల్లో ఉన్న ముఖ్యమైన ఈ స్పెషల్ ప్రొవిజన్స్ వల్ల సామాన్యంగా ఏం జరుగుతుంది అంటే ఆ ట్రైబల్ ఏరియా, హిల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్న ప్రజలు నిజంగా తృప్తికరంగా బతుకుతున్నారు. వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళ ఎమోషన్స్ తగ్గట్టు, ఎమోషనల్ అటాచ్మెంట్ తగ్గట్టు వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు అని చెప్పచ్చు. అయితే నిజానికి మన అనేక విధానాలు అనుసరిస్తూ ఏర్పాటు చేస్తూ ఈ ప్రత్యేకంగా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పరిపాలన సాగించినప్పుడు ట్రైబల్స్ యొక్క మన జీవనం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆర్థిక పరిస్థితి మారిందా, డెవలప్ అయిందా అని ప్రశ్న మనం వేసుకుంటే అది నిజంగా అంత డెవలప్ కాలేదు అని అనుకోవచ్చు. అయితే వాళ్ళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్కి కావాల్సిన ఫండ్స్ ఈ స్పెషల్ ఏరియాస్లో ఏ ఏరియాస్లోనైతే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ట్రైబల్ మన జీవన విధానాల ప్రజలు ఎక్కువ ఉన్నారు అని అనుకుంటే ఆ యొక్క ప్రజల యొక్క అభివృద్ధికి నిజానికి ఫండ్స్ ఎక్కడి నుంచి ఏంటంటే మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే స్పెషల్ ఫండ్స్ వాళ్ళకు ప్రెసిడెంట్ ద్వారా వస్తాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదా అంటే ఇస్తుంది, కానీ అక్కడి నుంచి కూడా వస్తాయి. సో అంటే ఈ 5th షెడ్యూల్లో ఉన్న మన ప్రాంతాలు కానీ 6th షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలు కానీ ఈ మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఆర్థిక వనరులు వచ్చే అవి డెవలప్ చేయబడతాయి. అయితే మనకు నెక్స్ట్ అంటే ఇవన్నీ ఇప్పుడు అని చెప్పినవన్నీ 5th షెడ్యూల్లో ఏమేమి ప్రావిజన్స్ చేర్చబడినవి, ట్రైబల్ ఏరియాస్, హిల్ ఏరియాస్ ఉండే ట్రైబల్ ప్రజానికి స్పెషల్ పరిపాలన విధానాన్ని ఇస్తూ చేయబడిన షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ ఈ 5th షెడ్యూల్లో ఈ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ మన చర్చ. 6th షెడ్యూల్లో ఏం చేశారంటే రాజ్యాంగంలో ఏదైతే 5th షెడ్యూల్లో రానివో ఏ ప్రాంతంలో అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయో ఆ ప్రత్యేక లక్షణాలను బట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్రత్యేక లక్షణాలు ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడ ఉన్నాయో ఆ రాష్ట్రాలను ప్రత్యేకంగా సెపరేట్ చేయడం జరిగింది. ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన రాష్ట్రాన్ని అస్సాం, మిజోరాం, మేఘాలయ మరియు త్రిపుర. ఈ 4 రాష్ట్రాలలో ఈ ఉన్న ట్రైబల్ ఏరియాస్ నిజానికి భిన్నంగా ఉన్నాయి. వాటికి నిజానికి ఒక ఇదివరకునే మనం అనుకున్నట్టు ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలు ట్రైబల్ హై లెవెల్లో ఉండాలి. దాని తర్వాత మన ఒక రీజనబుల్ ఏరియా ఉండాలి. ఆ రీజనబుల్ ఏరియాలో ప్రత్యేకమైన ఒకే విధమైన సంస్కృతి ఆచారాలు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వాటిని ఆ ఏరియాస్ని ఒక అటానమస్ డిస్ట్రిక్ట్గా
ఏర్పాటు చేయబడింది, గుర్తించడం, పేర్లు పెట్టడం జరిగింది. సో అటానమస్ డిస్ట్రిక్ట్స్ అండ్ రీజనల్ కౌన్సిల్. సో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేసి ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ ప్రత్యేకంగా ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న విధానంగా పరిపాలించడం కాకుండా వేరే సామాన్య ప్లేన్లో ఉన్న జిల్లాల్లో జరిగే పరిపాలన కాకుండా అక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్ ఒక ప్రత్యేక పరిపాలనా విధానాన్ని వాళ్ళు మన ప్రవేశపెట్టడం జరిగింది, తర్వాత అమలు చేయడం జరిగింది. అదే డిస్ట్రిక్ట్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ప్రెసిడెంట్, దాని తర్వాత మన గవర్నర్ చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రాలు ప్రత్యేకంగా 6th షెడ్యూల్, అదే మన మెయిన్ ఆర్టికల్ 244 మన ఉప ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ కింద ఈ షెడ్యూల్ వస్తుంది. ఈ షెడ్యూల్లో ఆర్టికల్ వస్తుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా, షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ఈ 4 కొన్ని మన అటానమస్ డిస్ట్రిక్ట్గా గుర్తించడం జరిగింది. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ సామాన్యంగా పరిపాలన జరగడానికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని ఏర్పాటు చేస్తారు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఆ కౌన్సిల్లో అగైన్ కొందరు మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ గవర్నర్కి సలహాలు ఇస్తారు. కానీ ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో తప్పకుండా 30 మంది ఉండాలి. ఆ 30 మందిలో 2/3 మెజారిటీ, 2/3 ఈ అటానమస్ మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ట్రైబల్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ గా ఉండాలి. ఆ ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క నాయకులే, వాళ్ళ ట్రైబల్ సంబంధించిన వాళ్ళే ఈ ట్రైబల్ కౌన్సిల్లో ఉండి వాళ్ళకు ప్రజలకి తగిన పరిపాలన విధానాన్ని, ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఆ ప్రజలకి, ఆ ట్రైబల్కి కనిపించాలి అనే విధంగా. సో ఈ ట్రైబల్ అటానమస్ కౌన్సిల్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం జరుగుతుందంటే ఆర్థిక రాజకీయ విధానం, పాలనా విధానంలో ఈ ట్రైబల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రత్యేక విధానాలు అంటే ఏ విధానాలు అయితే ఈ నార్మల్గా వేరే జిల్లాల, రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాంతాలలో, వేరే జిల్లాల్లో ఉన్న విధానాలు కాకుండా వేరే కొన్ని ప్రత్యేక విధానాలు జరుగుతుంది. దానికి ముఖ్యంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బు, వనరులు వస్తాయి. అయితే ఈ మన ముఖ్యమైన ఈ 4 రాష్ట్రాల్లో అదే విధంగా ఈ ఒకసారి ట్రైబల్ డిస్ట్రిక్ట్, అటానమస్ డిస్ట్రిక్ట్ జరిగిన తర్వాత మళ్ళా ఆ డిస్ట్రిక్ట్ యొక్క భౌగోళిక బౌండరీస్ మార్చడము, ఒక డిస్ట్రిక్ట్ యొక్క ఏరియాని పెంచడము, తర్వాత ఒక డిస్ట్రిక్ట్ యొక్క భూమిని కట్ చేయడము, లేదా ఒక డిస్ట్రిక్ట్ మొత్తం తీసేయడము, ఇవన్నిటికీ మళ్ళీ ప్రెసిడెంట్ మాత్రమే అధికారాలు ఉంటాయి. ప్రెసిడెంట్ అటానమస్ డిస్ట్రిక్ట్ యొక్క నామరూపాలను మార్చవచ్చు, భౌగోళిక బౌండరీస్ మార్చవచ్చు, తర్వాత ఒక ప్రాంతాన్ని అసలే ఏమి లేకుండా, నామరూపాలు లేకుండా చేయొచ్చు. సో ఇలా చేయడం, ఆల్టర్ చేయడం, కొత్త డిస్ట్రిక్ట్స్, ఒక డిస్ట్రిక్ట్స్ ని దాన్ని మన వైశాల్యం పెంచడము, అన్ని హక్కులు. ఆ తర్వాత ఒక డిస్ట్రిక్ట్ ని తీసేయడం, అన్ని హక్కులు ఇవన్నీ ఉంటాయి మనకి, మన ప్రెసిడెంట్గా ఉంటాయి. ఆ ప్రెసిడెంట్ మన గవర్నర్ ద్వారా మన కొత్త పాలసీని ఇది అమలు చేయడం జరుగుతుంది.
అంటే దాని అర్థం ఏంటి? 5th షెడ్యూల్లో విధంగానే అటానమస్ ప్రత్యేకంగా పరిపాలన ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 4 రాష్ట్రాలలో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో పీపుల్ కొన్ని ప్రత్యేక లక్షణాలను, మన ఆచారాలను, ప్రత్యేక భూమ ఇది కలిగి ఉంటారు. అయితే ఈ ట్రైబల్ కౌన్సిల్స్కి డిస్ట్రిక్ట్ ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్ ట్రైబల్ కౌన్సిల్స్కి ప్రత్యేకంగా ఏ అప్పుడు ఉంటాయంటే ఆ ట్రైబల్ ఏరియాకి వర్తింపజేసే చట్టాలు చేయడం చేయడానికి అధికారం ఉంటాయి. తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే చట్టాలు, తర్వాత ఇతర విషయాలు, వాటి అడ్మినిస్ట్రేటివ్ విధానాలు అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి జిల్లా కౌన్సిల్. అదేవిధంగా మన ఆర్థిక విధానాలు అంటే మన ఈ ప్రాంతానికి సంబంధించిన భూములపై, హౌసెస్ పై ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం. అంటే దాని అర్థమైంది కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వచ్చే వనరులే కాకుండా ఈ అటానమస్ కౌన్సిల్స్ ద్వారా అటానమస్ డిస్ట్రిక్ట్స్ లో ల్యాండ్ రెవెన్యూ, తర్వాత ఇతర విధానాలపై పన్ను విధించి అది మన కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్ లో కూడా జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. ఆ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఈ మన ఒక మెంబర్స్ ఒక కుటుంబం ఇంకొక కుటుంబం మధ్యలో మన ఘర్షణలు ఏర్పడేటటువంటి, విభేదాలు ఏర్పడేటువంటి, లేకపోతే ఆ హింసాత్మకమైన పరిస్థితులు చేయడం, అప్పుడు నిజానికి ఈ ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ అవి పరిష్కరిస్తారు. అవి కూడా అన్ని కూడా ఈ ట్రైబల్ ఆచారాలు మన సంస్కృతికి భిన్నంగా ఉండకుండా వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యే విధంగా ఉంటాయి, పూర్తిగా అడ్జస్ట్ కాని విధంగా ఉండవు. సో అవి అటానమస్ కౌన్సిల్స్ మన చేసే పన్నులు విధానాలు. ఉదాహరణకి ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్ మన ఈ 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడిన తర్వాత ఈ పరిపాలన కొనసాగించినప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి అవి అందులో జరిగే డెవలప్మెంట్ని సమీక్షించుటకు ఒక కమిషనర్ కూడా ఈ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ కమిషనర్ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని స్టడీ చేసి, రీసెర్చ్ చేసి అతడు మన ప్రెసిడెంట్కి నివేదిక పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ విధంగా పంపినప్పుడు ప్రెసిడెంట్ నిజానికి కావలసిన మన మార్పులు తీసుకొచ్చి కొత్త విధానాలను కూడా ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మన 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఉన్నాయో మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న హిల్ ఏరియాస్, తర్వాత ట్రైబల్ ఏరియా, మన ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్న ట్రైబల్ పీపుల్ని పరిపాలించుటకు నిజానికి మన ఈ పొందుపరచబడింది. ఈ షెడ్యూళ్ళన్నీ రాజ్యాంగంలో చేర్చబడినాయి. నిజానికి అంటే ఆ విధంగా చూస్తే మన దేశం యొక్క రాజ్యాంగం చాలా బాగున్నట్టు. ఎందుకంటే కొందరు ప్రజల యొక్క ఎమోషన్స్, ప్రజల యొక్క ఆచారాలను పూర్తిగా మన సమసిపోయేటట్టు, పూర్తిగా మన లేకుండా చేసే విధంగా చేస్తే నిజానికి అది గొప్పతనం కాదు.
వాళ్ళకి అనుకూలంగా పరిపాలన కొనసాగించడం, వాళ్ళ ఆచారాలను పాటించే విధంగా ఉండడం, వాళ్ళ ఆచారాన్ని పాటించేస్తూ ప్రిజర్వ్ చేస్తూ మోడర్న్ విషయాలను, మోడర్న్ ఆధునిక విధానాలు, ఆధునిక నాగరికత, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే హిల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్ ఉండడం వల్ల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ ద్వారా అమలు చేసిన అనేక విధానాలు ఈ ట్రైబల్ వాళ్ళకి చేరడం లేదన్నమాట. చేరకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా మట్టికి ఆ ట్రైబల్ ఏరియాస్ అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోతుంది. మళ్ళా మనం దీన్ని బట్టి దీన్ని పరిశీలించి మళ్ళా వెనక్కి పోతే నేను చెప్పాను కదా, 2 ముఖ్యమైన అప్రోచెస్, ఇది కాన్సెప్ట్లు, సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ సిద్ధాంతాలు ఏంటి అంటే చెప్పాను కదా, నెహ్రూ ఇది మన వాళ్ళను ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజల్ని మెయిన్ స్ట్రీమ్ పరిపాలనా విధానాల్లో భాగస్వాములెట్టేట్ చేయడం, అంటే పూర్తిగా వాళ్ళని అసిమిలేట్ అంటే పూర్తిగా కలిపివేయడం అని నెహ్రూ ప్రతిపాదించాడు. కానీ ఎల్విన్ ఏం ప్రతిపాదించాడంటే వాళ్ళని పూర్తిగా ఐసోలేషన్ కండిషన్స్లో ఉంచి వాళ్ళని పరిపాలన, అంటే అది నిజానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసారు. అయితే ఈ నెహ్రూవియన్ పాలసీని అమలు చేసినా కూడా నిజానికి ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ప్రజలు చాలా మట్టికి డెవలప్ కాలేదు. అందుకొరకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న రోజు చదువుతున్న వారి గురించి, నేర్చుకుంటున్న వాటి గురించి తెలుసుకుంటున్న విషయాలు ఏంటంటే చాలా మట్టికి ట్రైబల్ పీపుల్లలో లంబాడాస్ డెవలప్ అయినట్టు, లంబాడాసే మన ప్రభుత్వాలు అమలు చేసే విధానాల ద్వారా డెవలప్ అయ్యి దానికి వేరే వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ మన లంబాడాస్లో హిల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కోయాలు, దాని తర్వాత కొండరెడ్లు, దాని తర్వాత మనం ఉన్నారు కదా, వాళ్ళు నిజానికి ఈ డెవలప్ అయిన లంబాడాస్కి మన దగ్గర కూడా చేరడం లేదు, అంటే డెవలప్మెంట్. సో అది మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వెనకపాటు, అంటే మన అభివృద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి ఎందుకు జరుగుతలేదని పరిశీలించవలసింది. పరిశీలించి నిజానికి వాళ్ళకి తగిన కొత్త విధానాలు రూపొందించి వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలా అని మనం అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఏమి చేసి కొత్త విధానాలు మనము ప్రవేశపెట్టి అమలు చేయవచ్చు అని అనుకుంటే, నిజానికి వాళ్ళు దూరం ఉండడం వల్ల ఈ బ్యూరోక్రాటిక్ అప్రోచ్, బ్యూరోక్రాటిక్ మనస్తత్వం ఉన్న అధికారులు నిజానికి వాళ్ళ యొక్క మన విధానాల యొక్క ఫలితాలను, తర్వాత బెనిఫిట్స్ని వాళ్ళ దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వాలు పాటించే విధానాలు ఎక్కడ ఉంటాయంటే, వాళ్ళు హైల్ ఏరియాస్ ఉంటారు, తర్వాత వీళ్ళు మన ఏర్పాటు చేసినవి నిర్మించే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, దాని తర్వాత హాస్పిటల్స్ కానీ వాళ్ళకి చాలా దూరం ఉంటాయి. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళ ఉన్న ఏరియాలో కూడా నిజానికి స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా. అది గవర్నమెంట్ కానీ ప్రత్యేక కానీ వాళ్ళ ఉన్న ఏరియాలకు వాళ్ళకి దగ్గరగా కనుక చేస్తే నిజానికి ఆ ట్రైబల్ పాపులేషన్ అందరూ మెజారిటీ ఆ యొక్క మన వసతులను వాళ్ళు ఉపయోగించుకుంటారు, తర్వాత డెవలప్ అవుతారు. లేకపోతే ఏమైతే వాళ్ళందరూ ఇక్కడ రావాలంటే కష్టం. వాళ్ళ జీవన విధానాన్ని మనం ఒకసారి ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నాము. కానీ ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, వైద్య రంగంలో, విద్యారంగంలో, తర్వాత ఇంకా ఆర్థిక రంగంలో ఉన్న ముఖ్యమైన నిర్మాణాలు, బిల్డింగ్స్, ఆఫీసెస్ దూరంగా చేస్తాం. వాళ్ళ ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోవడం లేదు, వాళ్ళకి దగ్గరగా ఉండడం లేదు. సో దానివల్ల ట్రైబల్ పిల్లలు నిజానికి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది.
ట్రైబల్ లాంగ్వేజ్ అది నిజానికి వాళ్ళకి స్క్రిప్టే ఉండదు. ఆ స్క్రిప్ట్ ఏం చేయాలని పెద్ద ప్రశ్న. వాళ్ళు కొందరు ట్రైబ్స్ మాట్లాడే భాష యొక్క స్క్రిప్ట్ ఉండదు. అదొక భాష మీద ఒక సమస్య. అయినా కూడా భారతదేశము, భారత ప్రభుత్వం, తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మన మంత్రిత్వ శాఖలు ప్రత్యేకంగా ఒక ట్రైబల్ మినిస్టర్ని, ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన మినిస్టర్ని కూడా ఏర్పాటు చేసి చాలా మట్టికి వాళ్ళని డెవలప్ చేయడం జరుగుతున్నారు. సో ఈ విధంగా మన దేశంలో ఉన్న ట్రైబల్స్ను వాళ్ళకు అనుకూలంగా ఉండే, వాళ్ళ ఆచార వ్యవహారాలకు అనుకూలంగా ఉండే పాలనా విధానాన్ని మన ప్రవేశపెట్టి దాన్ని వాళ్ళ యొక్క కల్చర్ను ప్రిజర్వ్ చేసే విధానం చేస్తుంటుందని మనం ఇందులో నేర్చుకున్నాం ముఖ్యంగా. అయితే ఈనాడు మనం చదివిన 2 షెడ్యూల్స్, అందులో ముఖ్య విషయాలు ఒక కొన్ని నిమిషాల్లో సమీక్షించుకుంటూ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎట్లా అంటే, ఫస్ట్ భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడ్డ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఈ మూడిట్లో ఉన్న పరిపాలనా విధానము, న్యాయ సంస్థల విధానము, తర్వాత ఎగ్జిక్యూటివ్ మన కార్యనిర్వాహక సంస్థలను ఏర్పాటు చేయడం, వీటన్నిటికీ భిన్నంగా కొన్ని ప్రాంతాల ప్రజలకి వేరే సెట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ కంటెంట్ కలిగిన సంస్థలని ప్రవేశపెట్టడం జరిగింది. అది నిజానికి మన భారత రాజ్యాంగం రచించిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభలో ఉన్న మెంబర్స్ యొక్క నిజానికి తెలివి, తర్వాత మన అభ్యుదయ భావాలు కలిగి ఉండడము మనం గుర్తించాలి, వాటిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అన్ని మన దేశాల్లో ఆ విధంగా జరగదు. అన్ని దేశాల్లో అటువంటి ప్రత్యేక ప్రాంతాలకి, ప్రత్యేకమైన ప్రజలకి ప్రత్యేక విధానాలను ప్రవేశపెట్టడం, ఆ విధానాలను అమలు చేయడం జరగదు. మన దేశంలోనే ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరగడానికి రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఉన్న షెడ్యూల్స్, అంటే ప్రత్యేక సెక్షన్స్ రాజ్యాంగం అంటే ఈ పార్ట్లు, తర్వాత ఆర్టికల్స్ ఇచ్చి మరి ఆ రాజ్యాంగం ఎండ్ అయిన తర్వాత ఈ షెడ్యూల్స్ వస్తాయి. అయితే ఈ షెడ్యూల్ ఏరియాస్, షెడ్యూల్ ట్రైబ్స్ మన ఒక్కొక్క రాష్ట్రంలో మన గుర్తించి ఆ షెడ్యూల్ ఏరియాకి, షెడ్యూల్ ప్రజలకి ప్రత్యేకంగా ఆర్థిక విధానాలు, పాలనా విధానాలు మన ఏర్పాటు చేసి ఆ పాలనా విధానాల ప్రకారంగా వాళ్ళు మన జీవితాలు, ప్రవర్తన, మన కొనసాగించే విధంగా పరిపాలించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ 2 షెడ్యూల్లో 2 భాగాలుగా చేశారు. ఇది మన 2 రకాల ప్రాంతాలను వచ్చినట్టు చేశారు. మొదటి రకం ఏంటంటే 5th షెడ్యూల్లో కింద ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, నాట్ అస్సాం, మన గుజరాత్, రాజస్థాన్, ఇంకా అనేక రాష్ట్రాలలో ఒక రకమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక మన ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్, అసలు ముందు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్, ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్లో ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 2/3 మెజారిటీ వరకు ఉండాలి తప్పకుండా. ఆ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ ఏంటంటే గవర్నర్కి పరిపాలన సలహాలు ఇస్తుంటాయి. ఆ గవర్నర్ నిజానికి మన టైం టు టైం ప్రెసిడెంట్కి మన నివేదికలు సమర్పించడం జరుగుతుంది.
అయితే ఇందులో మనం సమీక్షించుకుంటే ఒక ట్రైబల్ ఏరియా, ఈ రాష్ట్రాల్లో ఒక ట్రైబల్ ఏరియా గుర్తించి ఆ ట్రైబల్ ఏరియాకి ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక ట్రైబల్ ఏరియాను మన తగ్గించడము, దాన్ని పెంచడము, లేకపోతే ఒక ట్రైబల్ ఏరియా లేకుండా చేయడము, ఇంకో దానిలో కలపడము, ఇవన్నీ దానికి ఆల్టరేషన్కి మన ప్రెసిడెంట్కి హక్కులు ఉంటాయి. అదేవిధంగా మన ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కౌన్సిల్ ప్రత్యేకంగా పరిపాలన కొనసాగించినప్పుడు తప్పకుండా ఆ గవర్నరు దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఒకేసారి కానీ, అన్ని ట్రైబల్ ప్రాంతాలకు ఒకేసారి కానీ, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కసారి కానీ దానికి డెవలప్మెంట్ మీద, ఆర్థిక పరిస్థితి మీద యాన్యువల్గా సంవత్సరానికి ఒకసారి రాష్ట్రాలకి, మన కేంద్ర ప్రభుత్వానికి, మన ప్రెసిడెంట్కి మన నివేదిక పంపాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ ఏంటంటే ట్రైబల్ ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ కొన్ని ప్రత్యేకతలు ఉండాలా, అప్పుడే అది ట్రైబల్ ఏరియాగా గుర్తింపబడుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రము, ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు మాత్రము కొన్ని ప్రాంతాలు ఎట్లా ఉన్నాయంటే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఫస్ట్ ఆ ప్రాంతము హిల్ ఏరియా, మన ట్రైబల్ ఏరియాకి సంబంధించిన హిల్ ఏరియాగా గుర్తింపబడుతుంది. హిల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి. కొంత ప్రజలు నిజంగా ఒక రకమైన ప్రత్యేకత కలిగి, అంటే చాలా మంచి టెరిటరీ ఉండడము, తర్వాత ట్రైబల్ పాపులేషన్ ఉండడము, కొంత ఈ వేరే రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న ప్రజల కంటే కొన్ని భిన్నమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ ఉండడం వలన ఆ రాష్ట్రాల్లో, అంటే మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అస్సాంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక డిస్ట్రిక్ట్, అటానమస్ డిస్ట్రిక్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అటానమస్ డిస్ట్రిక్ట్ అండ్ అటానమస్ రీజనల్ కౌన్సిల్ అని కూడా అనొచ్చు. అయితే అందులో కూడా ఒక ప్రత్యేకమైన పరిపాలన విధానం చేశారు. అదేంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ కౌన్సిల్లో కూడా 30 మంది ఉండాలనే విధంగా మన నిర్ధారించి ఆ 30 మందిలో 2/3 మెజారిటీ కూడా ఈ మన ట్రైబల్స్ యొక్క నాయకులని, ట్రైబల్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ చేర్చాలా అని నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ కూడా మార్పులు చేయాలంటే ఎవరు చేయాలా అని మనం ప్రశ్న వేసుకుంటే, ఎవరు చేస్తారు అనే ప్రశ్న వేసుకుంటే, ఇందులో కూడా మన ఈ ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ విధానంలో కూడా ఈ అల్టిమేట్ అథారిటీ మన రాష్ట్రపతికి ఉంటుందండి. గవర్నర్ దానికి సరిపోయిన మన నివేదికను లేకపోతే డిమాండ్ను మన ప్రెసిడెంట్ పంపితే అప్పుడు నిజానికి అతను దాని మార్పులు చేర్పులు తీసుకోవడము జరుగుతుంది. అంటే సామాన్యంగా 5th and 6th షెడ్యూల్స్ కొన్ని భేదాలు ఉన్నా కూడా ఒకే రకమైన మన పరిపాలన విధానము, అంటే ప్రజలను ట్రైబల్ పీపుల్ యొక్క ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో మన ఇవన్నీ మన విధానాలను విధానంగా ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. సో ఈరోజు మనం ప్రత్యేకంగా ట్రైబ్స్ ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, తర్వాత ట్రైబల్ వాళ్ళ యొక్క ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఎమోషన్కి తగిన విధంగా ఏ విధంగా మన భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని, ముఖ్యంగా ఈ మన కాన్స్టిట్యూషన్ ఏరియాలో, అడ్మినిస్ట్రేషన్ ఏరియాలో ఇది జరుగుతుంది అని తెలుసుకున్నాము. ఇంతటితో ఈ సెషన్ ముగింపు చేస్తాను.